ఫస్ట్ సో అమోనియం నైట్రేట్ ని ఎప్పుడైతే హీట్ చేస్తారో NH4NO3 హీట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అవుతుందమ్మా? NH4NO3. అవునా కాదా? అమోనియం నైట్రేట్ అంటే NH4NO3. దీన్ని ఎప్పుడైతే హీట్ చేస్తారో ఏం చెప్తున్నాడు? కలర్లెస్ న్యూట్రల్ గ్యాస్. మీకు ఇలా చూసినా సరే కనీసం ఒకటి గుర్తు రావాలి. మనం న్యూట్రల్ నైట్రోజన్ ఆక్సైడ్స్ లో న్యూట్రల్ ఏమేం చదువుకున్నాం? ఒకటి NO, ఇంకొకటి N2O. విచ్ ఆఫ్ దమ్ ఇస్ కలర్లెస్? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అవర్ లాఫింగ్ గ్యాస్ N2O. N2O. ఇప్పుడు ఈ N2O స్ట్రక్చర్ గుర్తుందా లేదా? నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. N2O స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? N ట్రిపుల్ బాండ్ NO. ఇది లీనియర్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి లీనియర్. ద బేసిసిటీ ఆఫ్ H3PO2, H3PO4 అలాగే H3PO3 రెస్పెక్టివ్లీ. సో మీకు ఈ క్వశ్చన్ గుర్తుందా? నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే. ఫస్ట్ మాలిక్యూల్స్ గీయడం నేర్చుకోండి. ఫస్ట్ మాలిక్యూల్స్ గీయండి. ఫస్ట్ H3PO2 స్ట్రక్చర్ గీయండి అమ్మా. స్ట్రక్చర్ గీయడానికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఫస్ట్ చూడండి, H3PO2 అంటే ఒక ఫాస్ఫరస్. ఆక్సిజన్ ఉంది కదా, ఫస్ట్ డబుల్ బాండ్ పెట్టండి. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ 3 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ అంటే ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ చేసేయండి. ఇది అయిపోయిందా? ఇప్పుడు 2 ఆక్సిజన్లు బాండ్ అయిపోయినాయి, ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1 2 అయిపోయింది స్ట్రక్చర్. నెక్స్ట్ H3PO3 చూడండి, ఫాస్ఫరస్ డబుల్ బాండ్ అయిపోయింది. నెక్స్ట్ 3 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్లు మాత్రమే ఉన్నాయి. సో 2 OH లో 1 H. అయిపోయిందా? నెక్స్ట్ దీని దగ్గరికి రండి, H3PO4. దీనికి కూడా యాసిడ్ అలానే. ఫస్ట్ ఒక ఫాస్ఫరస్, ఆక్సిజన్ ఉంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? డబుల్ బాండ్ O. తర్వాత ఇంకా 3 ఆక్సిజన్లు 3 హైడ్రోజన్లు. సో బాండ్స్ ఏమవ్వాలి? OH OH అండ్ OH. ఇప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బెసిసిటీ అంటున్నాడు. బెసిసిటీ అంటే హైడ్రోజన్ రిలీజింగ్ టెండెన్సీ. ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది. సో ఫస్ట్ వన్ హ్యాస్ టు బి 1. సో 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఓకే, లాస్ట్ వన్ ఎనీవేస్ 3. సెకండ్ వన్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2. సో ఇది కూడా పోయింది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. సో X అండ్ Y. అయితే నంబర్ ఆఫ్ POH బాండ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. సో సెకండ్ వన్ చేయకుండానే ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, which of the following reactions give phosphine? So phosphine reactions amma. So already మనం చూసాం. Reaction of calcium phosphide with water. మీకు చెప్పానా లేదా? ఫస్ట్ వన్. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్ట్ చేసినా సరే మనకి ఫాస్ఫీన్ అన్నది వస్తుంది. హీటింగ్ రెడ్ ఫాస్ఫరస్ విత్ ఆల్కలీ ఇది ఇవ్వదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. మీకు ఇచ్చిన రియాక్షన్స్ యాసిడ్స్ గా అవి చదువుకొని సరిపోతాయి. ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో కూడా నేను ఏవైతే మీకు చెప్తున్నానో టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోండి. యుల్ బి ఏబుల్ టు సాల్వ్ క్వశ్చన్స్. ఎక్కువ కష్టపడక్కర్లేదమ్మా. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అన్బ్యాలెన్స్ ఈక్వేషన్స్ అంట. ఓకే, ద నంబర్ ఆఫ్ PO బాండ్స్ ప్రెసెంట్ ఇన్ X and Y రెస్పెక్టివ్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చిన ప్రీవియస్ అన్ని క్వశ్చన్స్ కూడా 2024 క్వశ్చన్స్ అమ్మా. ఇవి AP 2024, AP 2024, AP 2024. అవునా? చూడండి, తెలంగాణ 2024, తెలంగాణ 2024, తెలంగాణ 2024. మెజారిటీ నైట్రోజన్ ఫ్యామిలీలో వస్తున్న క్వశ్చన్స్ దేని మీద ఉన్నాయి? మెజారిటీ యుల్ ఫైండ్ ఆన్ యువర్ ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ అమ్మా. అర్థమవుతుందా? ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే నేను ఇచ్చిన టేబుల్స్ ని యాసిడ్స్ గా చదివేసుకోండి. ఓకే, అప్పుడు మీరు క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. కొన్ని మిగిలిన పార్ట్ ఆఫ్ ఇనార్గానిక్ మొత్తం చదవలేకపోతున్నాను అనుకుంటే కనీసం నేను ఇచ్చిన టేబుల్స్ ని ఎలా ఉన్నాయో అలా చదివేసుకోండి. అలా అయినా మీరు మార్క్స్ స్కోర్ చేసేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్ చూడండి మళ్ళీ, P2O3 + H2O. ఇందాకే చేసాం. ఇది ఎంతమందికి గుర్తుంది? ఇందాక క్వశ్చన్ ఏది? సో ఏంటిది? H3PO3. నెక్స్ట్ P4O10 + H2O. చూడండి అమ్మా, P2O3 తీసుకుంటే H3PO3, P4O10 తీసుకుంటే ఏమవ్వాలి? ఇది H3PO4. కరెక్ట్ అవునా? నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ PO బాండ్స్ ప్రెసెంట్ ఇన్ X and Y రెస్పెక్టివ్లీ. సరే చేద్దాం. P డబుల్ బాండ్ O బాండ్స్. ఆల్ రైట్, లెట్స్ డ్రా. సో ఫస్ట్ వన్ H3PO3 అంటే ఫాస్ఫరస్. ఫస్ట్ ఒక డబుల్ బాండెడ్ ఆక్సిజన్ పెట్టేయండి. అప్పుడు ఇంకా 2 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్స్ మిగిలాయి. సో OH OH అండ్ H. దిస్ ఇస్ H3PO3. మాలిక్యూల్ స్ట్రక్చర్ సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేసుకోండి అమ్మా. ఓకేనా? నెక్స్ట్ P4O10. సో P డబుల్ బాండ్ ఒకటి, తర్వాత సారీ H3PO4. 3 ఆక్సిజన్లు 3 హైడ్రోజన్లు. సో OH OH. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ద నంబర్ ఆఫ్ PO బాండ్స్ ప్రెసెంట్ ఇన్ X and Y రెస్పెక్టివ్లీ ఆర్. PO బాండ్స్ అంటున్నాడమ్మా. PO నా PO అంటే 1,1 అవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, NH2CONH2. దీని పేరేంటమ్మా? యూరియా. యూరియా వాటర్ తో రియాక్ట్ అవుతుందంట. అంటే ఇట్ విల్ బి ఫార్మింగ్ అ కాంప్లెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఏం ఫార్మ్ అవుతుంది? 2 నైట్రోజన్లు ఉన్నాయి, 4 ఆక్సిజన్లు ఉన్నాయి. సో ద కాంప్లెక్స్ విల్ బి NH4 twice CO3 gives 2 ammonia plus water.
అంటే వై ఉండిపోయింది, కార్బన్ తో మాలిక్యూలే లేదు అంటే దిస్ హ్యాస్ టు బి CO2. మీరు పోనీ ఇది మేడం నాకు తెలియలేదు అనుకుంటే స్టిల్ ఇట్ ఇస్ ఫైన్. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యూరియా వాటర్ తో రియాక్షన్ అయితే జరుగుతుంది, సో ఒక కాంప్లెక్స్ అయితే ఫార్మ్ అవుతుంది. సో ఫైనల్ ప్రొడక్ట్స్ లో నైట్రోజన్ హైడ్రోజన్ ఉంది కానీ కార్బన్ ఇవ్వలేదు అంటే డెఫినెట్లీ వై ఏమై ఉండాలమ్మా, CO2 అయి ఉండాలి. అవునా? హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ X and Y, ఈవెన్ వాడే చెప్తున్నాడు వై కాంపౌండ్ ఇస్ కార్బన్ కాంపౌండ్ అని. సో గ్యాస్ రావాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ CO2. ఇప్పుడు హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ X and Y రెస్పెక్టివ్లీ ఆర్. అవునా? సో X and Y లో Y CO2 లో హైబ్రిడైజేషన్ ఎంత మా కెమికల్ బాండింగ్ అప్లై చేయండి. సో వాట్ యు గెట్? సో sp హైబ్రిడైజేషన్ లాస్ట్ లో ఉండాలి. చూడండి sp2 sp3 sp2 ఆన్సర్ ఏమవ్వాలి? sp2. సో లాస్ట్ sp రావాలి అంటే చూడండి ప్రొడక్ట్స్ ఫార్మ్ డ్యూరింగ్ థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ అమోనియం డైక్రోమేట్. ఇందాకే చెప్పిన రియాక్షన్ అమోనియం డైక్రోమేట్ కి వెన్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ దిస్ రియాక్షన్ దేని ప్రిపరేషన్ మెథడ్ లో మనం చదువుకున్నాం ఇది ఆల్రెడీ. వి హావ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ నైట్రోజన్ ప్రిపరేషన్. ఇది అసలు తప్పు. NO2 N2O నైట్రోజన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? N2 Cr2O3 అండ్ H2O. ఓకేనా? నెక్స్ట్ సోడియం నైట్రైట్ అంటే NaNO2 హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ వాటర్ అలాంగ్ విత్ 2 నైట్రోజన్ ఆక్సైడ్స్ అంట. 2 నైట్రోజన్ ఆక్సైడ్స్. ఈ రియాక్షన్ కూడా మనం ఇందాకే ఆల్రెడీ చదువుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఏంటా రెండు? NO అండ్ NO2. ఏది ఆన్సర్? NO and NO2. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ A. The moisture present in ammonia అంటే NH3 అమ్మ. It can be released, it can be removed by which of the following అని అడుగుతున్నాడు. చూడండి అమ్మా, అమోనియా ఒరిజినల్ నేచర్ ఏంటి? బేసిక్ ఇన్ నేచర్. మీరు పొరపాటున ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ H2SO4 P4O10 ఇవన్నీ ఎసిడిక్ నేచర్ ఉన్న కాంపౌండ్స్. ఆలోచించండి జస్ట్. ఇది మీరు చెప్పలేదు కదా మేడం, నాకు తెలుసు, మీరేమి స్పెసిఫిక్ గా చదవక్కర్లేదు. క్వశ్చన్ ఇలాంటివి చూసినా మీరు అప్లై చేయగలరు. ఎందుకు? అమోనియా అన్నాడు, అందులోంచి మాయిశ్చర్ తీయడానికి ఏ సబ్స్టెన్స్ యూజ్ చేయాలి? నీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 3 యాసిడ్లు ఒక బేస్ ఇచ్చాడు. అవునా? సో యాసిడ్ యూజ్ చేయాలా, బేస్ యూజ్ చేయాలా? ఒక్కసారి ఆలోచించు. బేస్ కి యాసిడ్ యాడ్ చేస్తే ఈ రెండు రియాక్ట్ అయిపోతాయి కదా. సో యూ హ్యావ్ టు యాడ్ సచ్ అ కాంపౌండ్ దట్ అది అమోనియాతో రియాక్ట్ అవ్వకూడదు, జస్ట్ దానిలో ఉన్న వాటర్ మాత్రమే తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఆబ్వియస్లీ ఎవరిని యాడ్ చేయాలి? బేస్ ని యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ ద రియాక్షన్ ఆఫ్ ఫాస్ఫరస్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3, phosphorus with concentrated HNO3, the oxidized and reduced products respectively are. So phosphorus amma ante P4 form lo kada general ga manam reaction anna తీసుకుంటాం, అవునా కదా? ప్లస్ HNO3 తో రియాక్ట్ అవుతుంది. ఇది ఏంటమ్మా? నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్. సో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? H3PO4 ప్లస్ NO2 ప్లస్ H2O. ఇందులో ఆక్సిడైజ్డ్ అండ్ రెడ్యూస్డ్ ప్రొడక్ట్స్ రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, సో ఫైనల్లీ ఏంటి ఆక్సిడైజ్డ్, ఏంటి రెడ్యూస్డ్? సో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. ఇదెంత? -4 అంటే ఇది +4. ఇది 6 +2. నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ 1 6, ఇది +5. అచ్చా 5. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏం ఆక్సిడైజ్ అవుతున్నాయి? ఫాస్ఫరస్ 0 నుంచి +5 అవుతుంది అంటే ఇక్కడ ఆక్సిడేషన్. నైట్రోజన్ +5 నుంచి +4 అవుతుంది అంటే ఇది రిడక్షన్. సో ఆక్సిడైజ్ ప్రొడక్ట్ ఏమో H3PO4 అండ్ రెడ్యూస్ ప్రొడక్ట్ ఏమో NO2. అసలు మీకు తెలుసా, ఈ రియాక్షన్ మీరు చేయాల్సిన అవసరమే లేదు, ఆప్షన్స్ చెక్ చేసుకున్నా అయిపోతుంది. ఎందుకు? ఈ రెండు చేసిన తర్వాత ఆక్సిడైజ్ అండ్ రెడ్యూస్ ప్రొడక్ట్స్ రెస్పెక్టివ్లీ అసలు రియాక్షన్ లో ఫార్మ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఏంటి? ఫాస్ఫరిక్ యాసిడ్, NO2. అసలు ఏ ఆప్షన్స్ లో ఉన్నాయి? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవ్వాలి? H3PO4 అండ్ NO2. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. వాట్ ఆర్ X and Y ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్? సింపుల్ క్వశ్చన్ అమ్మా, బ్యాలెన్స్ చేయండి క్వశ్చన్ ని. జస్ట్ బ్యాలెన్స్. ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే జస్ట్ డూ ఆప్షన్ వెరిఫికేషన్, ఈజీగా అయిపోతుంది. సో లెట్స్ డూ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మీకు త్వరగా అయిపోద్దమ్మా. Pb3O4 గివ్స్ PbO plus O2. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, X3. ఇది X, ఇది X, ఇది Y. X ప్లేస్ లో 3 పెడితే లెడ్ ఎన్ని వచ్చాయమ్మా? 3 3s are 9. కానీ ఇక్కడ పెడితే 6 మాత్రమే వస్తున్నాయి. 9 and 6 సెట్టా? కాదు. ఆప్షన్ ఎలిమినేటెడ్.
నెక్స్ట్ ఆప్షన్ బి 2 పెడితే 2 3 6 సెట్, కానీ ఇక్కడ 4 పెడితే 4 మాత్రమే వస్తున్నాయి, అగైన్ పోయింది. ఇక్కడ 2 పెడితే 6, ఇక్కడ 5 పెడితే మళ్ళీ లెడ్ రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇక్కడ 2 పెట్టారనుకోండి 2 3 6, ఇక్కడ 6 పెడితే 6 లెడ్ మ్యాచ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ 3 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. ఇన్ ద కాంటాక్ట్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద arsenic purifier used in the industrial plant contains. సో arsenic purifier ఏం ఉంటుందో మనకి ఐరన్ ఆక్సైడ్ ఉంటుందమ్మా. సో ఇట్ విల్ బి Fe2O3.XH2O. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ ఏపీ 2023 లో వచ్చిందమ్మా. సేమ్ క్వశ్చన్ తెలంగాణ 2023 లో కూడా వచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాండ్ యాంగిల్స్. బాండ్ యాంగిల్స్ ఆర్డర్ అడుగుతున్నాడు. సో ఫాస్ఫరస్, సల్ఫర్, ఆక్సిజన్, సల్ఫర్. ఓకే, సో ఫస్ట్ దెన్ పీరియాడిక్ టేబుల్ లో ఎక్కడెక్కడ ఉంటాయో జాగ్రత్తగా చూడండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆక్సిజన్, సల్ఫర్. అవునా కదా? ఓకే, సో మీకు ఇక్కడ కంపారిజన్ అన్నది ఫాస్ఫరస్ కి, సల్ఫర్ కి, ఆక్సిజన్ కి మధ్య జరుగుతుంది. సో డెఫినెట్లీ ఫాస్ఫరస్ ఫ్యామిలీని ఆక్సిజన్ ఫ్యామిలీతో కంపేర్ చేస్తే ఫాస్ఫరస్ కి స్మాలర్ బాండ్ యాంగిల్ ఉంటుంది. సో అన్నిటిలో లీస్ట్ ఫాస్ఫరస్ ఉండాలి. అవునా కదా? సో రెండు ఎలిమినేటెడ్. సో ఇట్ హ్యాస్ టు బి ఐదర్ ఓన్లీ ఆప్షన్ ఏ అయినా అవ్వాలి లేదా ఆప్షన్ డి అయినా అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫాస్ఫరస్ తర్వాత ఎవరు రావాలమ్మా? సల్ఫర్ రావాలి. సల్ఫర్ తర్వాత ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ S6 తర్వాత O వచ్చింది, ఇక్కడ సల్ఫర్ తర్వాత ఆక్సిజన్ వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. సింపుల్. గాట్ ఇట్? నెక్స్ట్ ఇవి స్ట్రక్చర్స్ అమ్మా, యూ కెన్ ఆల్సో చెక్ ఇట్. నెక్స్ట్ PPP bond angle in P4 and SSS bond angle in cyclohexate molecule respectively are. సో మీరు ఇందాక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి PPP బాండ్ యాంగిల్ ఎంత ఉందమ్మా? 60 డిగ్రీ ఉంది. అవునా కదా? సో ఫస్ట్ 60 డిగ్రీ అయ్యి ఉండాలి, అంటే రెండు ఆప్షన్ ఎలిమినేటెడ్. SSS బాండ్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ? 10.2 డిగ్రీ ఉంది. 10.2 ఏంటి? 107 అంటే నియర్లీ ఈక్వల్ టు 102 డిగ్రీ అమ్మా. ఇక్కడ పాయింట్ ఏం లేదు. ఓ సారీ, ఈ మాలిక్యూల్ కాదా వాడు అడిగింది ఇదా? ఇందులో S8 మాలిక్యూల్. ఇది S8 మాలిక్యూల్ అంటే మన క్రౌన్ స్ట్రక్చర్. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా స్టాగర్డ్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుంది ప్లకర్డ్ రింగ్ స్ట్రక్చర్ అని. సో 107 డిగ్రీ. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్ X plus Y gives oleum. అయితే the sum of oxidation states of central atom in X and Y respectively. oleum ఎప్పుడు వస్తుందమ్మా? H2SO4 reacts with ఏంటి? సల్ఫర్ ట్రైఆక్సైడ్. అప్పుడు మన ఓలియం అన్నది ఫార్మ్ అవుతుంది, H2S2O7. అవునా? ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఎంత? 2 + X - 8 అంటే ఇది +6. నెక్స్ట్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఎంతమ్మా? ఇది ఇంకొక +6. సో 6 + 6 ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 12. గాట్ ఇట్? సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ X plus Y forms oleum అంట. Same question. Okay. Next, the ratio of lone pair of electrons to bond pair of electrons in ozone molecule. So ozone molecule లో lone pair bond pair కి ఎన్ని నంబర్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, గీస్ పడేయండి ఫస్ట్ స్ట్రక్చర్. ఆక్సిజన్, ఓజోన్ అంటే ఏంటమ్మా? O3 కదా. సో 3 ఆక్సిజన్లు ఉండాలి. 1 2 3 3 ఆక్సిజన్ల. వీటి మధ్య సావిత్రమ్మ అంటే మ్యామ్ నిబ్బి క్వశ్చన్. ఎస్, ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ బాండ్స్ ఎలా ఉంటాయి వీటి మధ్య? డబుల్ బాండ్ ఇది. సో దీని మీద పాజిటివ్ చార్జ్. ఎందుకు? ఆక్సిజన్ అనేది 3 బాండ్లు ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్స్ట్రా బాండ్ ఫామ్ చేస్తుందో మనకి దాని నెత్తి మీద పాజిటివ్ చార్జ్ అన్నది మీరు చూస్తారు. అవునా కాదా? సో అప్పుడు ఇక్కడ మైనస్ చార్జ్ ఉంటుంది. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు? రేషియో ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సరే, లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? సో ఇక్కడ 1 2 అంటే 3 4 5 6. ఇక్కడ మొత్తం 2 లోన్ పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 1 2 3 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది. సో 4 5 6. సో ఇక్కడ ఒక లోన్ పేర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? జాగ్రత్తగా చూసారా? నెగటివ్ చార్జ్ ఉంది. ఎందుకు? ఇక్కడ ఒక బాండ్ ఫామ్ అయిందంటే 1 2 3 4 5 6. సో అందుకే నెగటివ్ చార్జ్ ఉంది. సో మొత్తం లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? జాగ్రత్తగా చూడండి. బట్ అడిగింది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అవునా? సో మీరు కౌంట్ చేయాల్సింది పెయిర్ వైజ్ అమ్మా, అంతేగాని ఎలక్ట్రాన్ ఒకటి కింద కౌంట్ కాదు. వాడు పెయిర్ ని కౌంట్ చేయమన్నాడు. సో టోటల్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6. 6 లోన్ పేర్స్ ఉన్నాయి. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? బాండ్లు ఫార్మ్ అయ్యి 1 2 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాడేమంటున్నాడు? లోన్ పేర్ కి బాండ్ పేర్ కి రేషియో అంటున్నాడు. అంటే 6/3 అంటే 2:1. చూడమ్మా 1:2 కూడా ఉంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ 2:1. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆక్సో యాసిడ్ ఆఫ్ సల్ఫర్ కంటైన్స్ SOS బాండ్ అంటున్నాడు. సరే, సో చూడండి అమ్మా, ఎప్పుడైనా ఇలాంటి మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏమనగా యూ హ్యావ్ టు కీప్ డ్రాయింగ్ ద స్ట్రక్చర్స్. మీకు అందుకే స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఇచ్చాను కదా, స్ట్రక్చర్స్ ని గీయాలమ్మా. యూ మస్ట్ బి ఏబుల్ టు డూ. సో కీప్ డ్రాయింగ్. H2S2O5, H2S2O4, H2S2O7. ఓలియం లో SOS బాండ్ ఉంటుంది యాక్చువల్లీ. డైరెక్ట్ గా పెట్టేయచ్చు, బట్ స్టిల్ ఐ విల్ బి డ్రాయింగ్ ఫర్ యూ. సల్ఫర్ 2 సల్ఫర్లు అయిపోయింది. ఆక్సిజన్ 7 ఉన్నాయి అంటే 1 2. సో ఇందాక ఫాస్ఫరస్ కి ఒకటే డబుల్ బాండ్ ఇచ్చారు కదా, సో సల్ఫర్ కి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ 2 డబుల్ బాండ్స్ అయితే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ 2 డబుల్ బాండ్. ఇప్పటితో 4 ఆక్సిజన్లు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా 3 ఆక్సిజన్లు 2 హైడ్రోజన్లు ఉన్నాయి. సో 2 హైడ్రోజన్స్ అంటే ఒక OH ఇంకొక OH అయిపోయింది. సో మొత్తం ఎన్ని ఆక్సిజన్లు అయిపోయినాయి అమ్మా? 6 ఆక్సిజన్స్ అయిపోయినాయి, 2 సల్ఫర్లు అయిపోయినాయి, 2 హైడ్రోజన్లు అయిపోయినాయి, ఇంకా ఒక ఆక్సిజన్ మిగిలిపోయింది. సో డెఫినెట్లీ బాండింగ్ మధ్యలో. సో ఆన్సర్ ఏమవ్వాలి? H2S2O7 ఓలియం. SOS బాండ్ ఉంది కదా, అంతే. The oxidation state of sulfur atoms and number of SOH bonds anta in peroxy disulfuric acid. So same questions amma. Peroxy disulfuric acid. So molecule giyali, structure. So let's draw peroxy disulfuric acid ante peroxy linkage aithe undali. So SOOS peroxy form kada, O linkage undali. So migilin enti double bond O, double bond O, double bond O, OH, O. అందుకే ఇది H2S2 4 5 6 7 8. ఇదే మన పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. ఆక్సిడేషన్ స్టేట్స్ ఎంత అంటున్నాడు? ప్రతి ఆక్సిజన్ అన్నాను. ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సల్ఫర్ ఆటమ్స్ అండ్ నంబర్ ఆఫ్ SOH బాండ్స్. ఓకే, SOH బాండ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి, అంటే 2 ఆప్షన్లు ఎలిమినేటెడ్ ఇక్కడే. కరెక్టా? నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇది -2 అంటే ఇక్కడ ఒక +2, ఇక్కడ ఒక -2 అంటే ఇక్కడ ఒక +2, ఇక్కడ ఒక -1 అంటే ఇక్కడ ఒక +1, ఇది ఒక -1 అంటే ఇక్కడ ఒక +1. సో 4 5 6. సో 6, ఇది 6 అయినప్పుడు డెఫినెట్లీ ఇది కూడా 6. సో ఆన్సర్ ఏమవ్వాలి? 61, ఆప్షన్ సి. క్లియర్? డన్. Next, when Ki is reacted with ozone under aqueous condition, the product formed is. సింపుల్ గా చేయండి. Ki ఉంది, ఓజోన్ తో రియాక్ట్ అవుతుంది. సో మీ ఓజోన్ రియాక్షన్స్ మీరు ఐపీలో చదివినప్పుడు కూడా చదువుతారు. సో Ki ఓజోన్ తో రియాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఏం ఫార్మ్ అవుతుందమ్మా? అయోడీన్ వస్తుంది. ఇదిగో అయోడీన్. సో I2O4, I2O5, I4O9 అంత సీన్ లేదు, అయోడీన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. దట్స్ ఇట్. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ వాల్యూ ఆఫ్టర్ ఫ్లోరిన్. మనకి తెలిసినది హైయెస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ మన ఎంటైర్ పీరియాడిక్ టేబుల్ లో ఉన్నది ఎవరు? ఫ్లోరిన్. ఫ్లోరిన్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్ ఎవరమ్మా? ఆక్సిజన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫార్మ్డ్ వెన్ SO3 is absorbed by concentrated H2SO4? ఏం ఫార్మ్ అయింది? ఓలియం ఫార్మ్ అయింది. సో ఓలియం అంటే H2S2O7. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ ద ఆక్సో యాసిడ్ విత్ పెరాక్సీ బాండ్, ఇందాకే చూసాం పెరాక్సీ లింకేజ్ తో ఉన్నది H2S2O8. ఓకే, సో వీటికి స్ట్రక్చర్స్ కూడా గీసి యూ కెన్ ట్రై సాల్వింగ్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. క్లియర్? నెక్స్ట్, ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ అమ్మా. వాటర్, H2S, H2SC, అలాగే H2TE. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ అంటున్నాడు. సో మీకు గుర్తుందో లేదో, ఎంతవరకు గుర్తుందో కూడా నాకు తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏంటది? మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ బట్టి మనం ఆన్సర్ అన్నది చెప్పొచ్చు, అవునా? సో మాలిక్యులర్ వెయిట్ బట్టి చెప్పాలి అంటే మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆక్సిజన్ ఫ్యామిలీలో ఇంకా గుర్తుంచుకోండి, అది మన జనరల్ థింగ్. ఆక్సిజన్ ఫ్యామిలీలో ఇంకొక యాడెడ్ ఫ్యాక్టర్ ఉంది, అదే మన హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఉందా లేదా? ఉంది కదా. సో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? అమాంతంగా పెరిగిపోతుంది. సో హైయెస్ట్ హైడ్రోజన్ బాండింగ్ ఎవరికి ఉంటున్నామో ఆక్సిజన్ ఫ్యామిలీలో? H2O. సో H2O కి మాక్సిమం ఉండాలి. సో ఒక ఆప్షన్ ఎలిమినేటెడ్. సల్ఫర్, సెలీనియం, టెలూరియం సేమ్ అంటున్నాడు, లేదు, కీప్స్ ఆన్ డిక్రీజింగ్. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే యూ విల్ బి హ్యావింగ్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం. సరిపోయింది కదా. సో H2O will have the highest. ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ డిఫరెన్స్ కదా. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి.
H2S సల్ఫర్ కి లీస్ట్ ఉంటుంది. మీకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఈ పాయింట్ నేను మీకు చెప్పడం జరిగింది. సల్ఫర్ కి లీస్ట్ ఉంటుందమ్మా. సో సల్ఫర్ విల్ గో బ్యాక్ లాస్ట్. నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సల్ఫర్ ఆక్సిజన్ బాండ్స్ అంట. స్ట్రక్చర్ గీసుకోవడం చెప్పడం అంతే, అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. ఫస్ట్ ఏంటి SO3. SO3 అంటే ఏంటి? రెండు ఆక్సిజన్లు, డబుల్ బాండో డబుల్ బాండో డబుల్ బాండో, ఇది SO3. SO4 2- అంటున్నాడు. నెక్స్ట్ S2O3 2- అంటున్నాడు. అంటే రెండు సల్ఫర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వాడేమంటున్నాడు? ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సల్ఫర్ ఆక్సిజన్ బాండ్స్ ఇన్ SO3. సో SO బాండ్ కౌంట్ చేయమంటున్నాడు, అవునా? సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? సో దీనికి 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో హైయెస్ట్ SO3 కి ఉండాలి. సో రెండు ఆప్షన్లు ఎలిమినేటెడ్. SO3 తర్వాత ఎవరు? ఇక్కడ 2 ఉన్నాయి. సో నెక్స్ట్ SO4 2- అవ్వాలి, తర్వాత S2O3 2-. సో ఆన్సర్ ఏం అవ్వాలి? ఆప్షన్ సి. ఓకేనా? ఎన్ని SO బాండ్లు ఉన్నాయో కౌంట్ చేసుకోండి. సో ఇక్కడ ఎన్ని SO బాండ్లు ఉన్నాయమ్మా? 1 2 3. సో హైయెస్ట్ SO3 కి 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని SO బాండ్లు ఉన్నాయి? 1 2. ఇక్కడ ఎన్ని SO బాండ్లు ఉన్నాయి? ఓన్లీ 1, ఎందుకంటే ఇది S డబుల్ బాండ్ S కదా. ఓకే.